రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హిర్మన్ హోలీ చర్చ్ విశాఖపట్నం నుండి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నారు. మీరందరూ బాగున్నారు కాదు? ఈరోజు ఉదయం లేచిన వెంటనే కుటుంబ సమేతంగా వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ ప్రార్థన చేశారు కాదు? ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. ప్రభు తన కృపను మీకు అనుగ్రహిస్తాడు. ప్రభునందు ప్రియులారా, గత 7 నెలలు కూడా మనల్ని కాపాడిన దేవుడు 8వ నెలలో కూడా దేవుడు తన కృప చూపించాడు. ఈ మాసం అంతా కూడా దేవుడు మేలుకరమైన దినాలుగా నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రతిరోజు ఈ వాక్యాలు వింటూ మీరు బలపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ కొరకు ప్రార్థించమని మెసేజ్లు పెడుతున్న వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరును ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు వాట్సాప్ ద్వారా కానీ మాకు కామెంట్ రూపంలో కానీ మీరు తెలియపరిచినట్లయితే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగుజేతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగుజేతును. దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను అంటున్నాడు. గత మాసం అంతా కూడా నీ జీవితంలో విచారము, నీ జీవితంలో దుఃఖము, నీ బ్రతుకులో సంతోషము లేని దినాల్లో నీవు బ్రతుకుతూ వచ్చావు. దేని బట్టి విచారం కలుగున్నావో, దేన్ని బట్టి నీవు దుఃఖపూరితమైన స్థితిలో ఉన్నావో ఈరోజు ప్రభు నీకు చెప్తున్నాడు. దానిలో నుంచి నిన్ను దేవుడు విడిపించి నీ విచారమును కొట్టివేయబోతున్నాడు. నీకు దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు కలిగిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు విచారించవద్దు, నువ్వు దుఃఖించవద్దు, నువ్వు భయపడవద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, తోడై ఉన్నాడు. ఒక అతను వ్యాపారంలో చాలా లాస్ అయిపోయాడు. ఒక పార్కులో ఒక చెట్టు కింద కూర్చుని అని విచారంతో కూర్చుని చచ్చిపోదామా, వ్యాపారం లాస్ అయిపోయాను, ఇంకా నేనేం చేయాలి అని విచారముతో ఆలోచిస్తా ఏడుస్తూ కూర్చున్నాడు. అతను పక్కనే ఒక ఆయన సూటు గుట్టేసుకుని కూర్చున్నాడు. ఒక పెద్ద ఆయన వచ్చి అతను భుజం మీద చేవేసి ఏమైంది అని అడిగాడు. ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు. ఆయన ఏమీ లేదు తన జరిగింది చెప్పాడు. నేను వ్యాపారంలో చాలా లాస్ అయిపోయాను, అప్పులు ఎక్కువైపోయినాయి, ఏం చేయాలో అర్థం కాలేదు అని తనతో చెప్పాడు. అప్పుడు పక్కన కూర్చుని ఆయన జేబులో నుండి ఒక చెక్కు తీసి ఇచ్చి ఇదిగో ఒక 50 లక్షల రూపాయలు చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కు తీసుకుని వెళ్ళు, ఇది 6 నెలల తర్వాత పనిచేస్తుంది ఈ చెక్కు, వెళ్ళు అని చెప్పి ఆయన చెక్కు తీసి ఇచ్చాడు. ఈయన ఆ చెక్కు తీసుకొచ్చి ఎంతో ధైర్యంతో, ఎంతో విశ్వాసంతో, మరి ఆ చెక్కు 6 నెలల తర్వాత మారింది కదా, అప్పుడు వెంటనే ఆయన మరలా నేను వచ్చి కలుస్తాను. పెద్ద అన్నాడు, తర్వాత నాకు మీరు వచ్చి కలిసి డబ్బులు ఇవ్వండి అని చెప్పేశాడు. ఈయన వచ్చేసాడు. ఆ తర్వాత చెక్కు 6 నెలల తర్వాత అది చెల్లుబాటు అవుతుంది.
ఈలోపు ఆ చెక్కున్న ధైర్యంతో అప్పులకు సమాధానం చెప్పారు. మీకు ఖచ్చితంగా పలానా రోజుకి ఇస్తాను, పలానా టయానికి ఇస్తానని చెప్పాడు. ఇంకా వెళ్ళి చెక్కు ఉన్న దాని 50 లక్షల చేతులు నా చెక్కు ఉంది కదా అని ఇంకా కొంత అప్పు తీసుకొచ్చాడు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. ధైర్యంతో తన ఇంట్లో చెక్కు ఉంది కదా, ధైర్యంతో వ్యాపారం ప్రారంభించాడు. అనాది కాలంలోనే ఆ వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ చెక్కు ఇంట్లోనే ఉంది. ఆ చెక్కు జోలికి వెళ్ళా. ఇక వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారం విస్తరిస్తున్నాడు. ఆ సమయంలో తిరిగి మళ్ళీ సంవత్సరం 12 నెలల కల్లా దేవుడు అతను తన నమ్మకత్వాన్ని బట్టి అప్పులన్నీ కూడా తీర్చేశాడు. వ్యాపారం ఇప్పుడు లక్షల్లో బిజినెస్ టర్నోవర్ అవుతుంది. అనాది కాలంలోనే కోట్ల బిజినెస్ వచ్చేసింది. ఆ సమయంలో ఇక ఆ చెక్తో పని లేదు. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మొత్తానికి అదే పార్కులోనికి అతను వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఇక్కడికి వస్తాడు కదా, రోజు వస్తాడు కదా అని కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆలోచించి సంతోషి కూర్చుని ఇంకా రావట్లేదు ఏంటి, ఆయనకి ఎంతో థ్యాంక్స్ చెప్పాలని కూర్చున్నాడు. అయినాక రాలేదు. అలా కూర్చుని చూస్తున్నప్పుడు దూరాన ఆ వ్యక్తిని ఒక వ్యాన్లో బలాత్కారంగా ఎక్కిస్తున్నారు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏమైంది, ఎందుకు అతను ఎక్కిస్తున్నారు అని అడిగాడు. ఏం లేదండి, ఇతని మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు, ఇతని మెంటల్ హాస్పిటల్ పెట్టాం, ఇతని మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించి తిరుగుతున్నాడు, ఈ పార్కులో దొరికాడు అని అతను వ్యాన్ ఎక్కించి వెళ్ళిపోయాడు. తర్వాత తీరా చూస్తే అని అన్నాడు, అయితే నాకు ఇచ్చిన నిజమైన చెక్కు కాదా, అది చెల్లుబాటు లేని చెక్క అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ చెక్కు ఉందనే ధైర్యంతోనే అతను వ్యాపారానికి పెట్టుబడి తెచ్చాడు, మళ్ళీ అప్పు తెచ్చాడు. ఆ చెక్కున్న ధైర్యంతోనే వ్యాపారం ప్రారంభించాడు. ఆ చెక్కున్న ధైర్యంతోనే మళ్ళీ బిజినెస్ని కంటిన్యూ చేశాడు. అనాదికాలంలో లక్షల టర్నోవర్ అయింది, కోట్ల టర్నోవర్ అయిపోయింది. ఒక మిలియనర్గా దీవించబడ్డాడు. కానీ ఆ ఇచ్చిన చెక్కు చెల్లుబాటు కాలేదు. ఆ చెక్కు జోలికి వెళ్ళలేదు అతను. అని కూర్చొని ఆలోచిస్తున్నాడు, దేవుడు నాకు ఎంత సహాయం చేశాడు. ఇప్పుడు ఆ పిచ్చివాడు ఇచ్చింది చెక్క ధైర్యం అండి. ఆ పిచ్చివాడు ఇచ్చింది ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ పిచ్చివాడు ఇచ్చింది విశ్వాసాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఏది లాస్ అయ్యావు, ఏది కోల్పోయావు, ఏ విషయంలో నీ జీవితంలో విచారంతో కూర్చున్నావు, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు తప్పనిసరిగా నీకు సహాయం చేయబోతున్నాడు. నీ విచారానికి కారణం కలిగిన ప్రతి పరిస్థితుల నుండి నిన్ను విడిపించి ఆ దేవుడు నీ జీవితంలో ఆయన సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని దయచేయబోతున్నాడు. పిల్లరా, ఈరోజు దేని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావు, దేని బట్టి విచారం కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నెహేమియా. నెహేమియా గ్రంథంలో నెహేమియా అతను రాజుగారి దగ్గర ఆయన పానదాయకులుగా గిన్నెందిస్తున్నాడు. నెహేమియా, ఆయన పేరు నెహేమియా. ఆయన రాజుగారి దగ్గర షూషాను కోటలో ఆయన రాజుగారి దగ్గర పానదాయకులుగా ఉండి గిన్నె అందిస్తున్నాడు. రాజు పిలిచినప్పుడు వెళ్ళి గిన్నె అందిస్తూ ఉంటాడు. అయితే తను ఇజ్రాయెల్ దేశం యూదుడు, అతను ఉద్యోగరీతిగా ఇక్కడికి వచ్చాడు. వస్తే ఆయనకి ఆ ఇజ్రాయెల్ దేశం నుండి కొంతమంది ఇతను కబురు తీసుకొచ్చారు. 1వ అధ్యాయము చూడండి, 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులలో హనానీయును ఒకడును యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టుబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేము గూర్చి నేను వారిని అడగగా, వారు చెరపట్టుబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడిన నాతో చెప్పిరి. ఆ మాట వినినప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. నెహెమ్యాకి
తన దేశంలో ఉన్నటువంటి కొంతమంది సహోదరులు వచ్చారు. ఆ బబులోను ఆ రాజు వచ్చి ఆ యెరూషలేము ప్రాకారాలు పడగొట్టేసి చాలామందిని చెరపట్టుకుని వచ్చి చంపివేసి యుద్ధం చేసి ఆ యొక్క యెరూషలేము ప్రాకారాలను కూడా కాల్చివేశాడు. చాలామంది, కొంతమంది తప్పించుకుని కొంతమంది మిగిలారు. వాళ్ళందరూ కూడా అక్కడ బహుగా శ్రమ పొందుతున్నారంట, బహుగా నింద పొందుతున్నారంట. వీళ్ళరా అప్పుడు నెహెమీయాకి వార్త తెలిసింది. వార్త తెలిసినప్పుడు, అయ్యో నా మాతృదేశంలో నా దేవుని ఆలయము యెరూషలేము ప్రాకారములు కాల్చబడ్డాయి, పడగొట్టబడ్డాయి, నా సహోదరులు చెరపట్టబడి ఇక్కడ బబులోను తీసుకురాబడ్డారు, నా సహోదరులు మిగతా వాళ్ళందరికీ కూడా బహుశ్రమ నింద కలుగుతుంది, ఏం చేయాలి అని ఆ నెహెమీయా అతడు సేపుగా ఉన్న ఉద్యోగం చేస్తున్న ఆ ప్రాంతంలోనే, ఉద్యోగం చేసే స్థలంలోనే ఆయన కొన్ని దినాలు దుఃఖించి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఆకాశమందుల దేవా, నువ్వు చెగి ఎగ్గి నీ దాసుని ప్రార్థన ఆలకించండి అయ్యా, మా పితరులు చేసిన దోషాన్ని క్షమించండి అయ్యా అని ఆయన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నెహెమీయా, అమ్మా, ఈరోజు నీకు కలిగిన సమస్యను బట్టి నువ్వు దుఃఖించకుండా దేవుళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయి. ఆయన అంటాడు, నువ్వు సెవికి నా ప్రార్థన అంగీకరించము, నీకు విరోధంగా మా పాపం చేసిన నా పితరుల పాపం క్షమించు, నా పాపం క్షమించు. నీ విచారణకు కారణమైన పాపమేదో దోషమేదో దేవుడికి వ్యతిరేకం చేసిన ప్రతి పరిస్థితిని కూడా నువ్వు క్షమించమని నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు అంటున్నాడు, ప్రభా, ఇదిగో నీ ఎదుట అంటున్నాడు ఆయన, నువ్వు జ్ఞాపకం చేసుకొని మరి మేమందరం కూడా చెదరగొట్టబడినట్టు వారు ఉన్నాం కాబట్టి మరలా తిరిగి కట్టడానికి మాకు సహాయం చేయండి ప్రభు అని నెహెమీయా ప్రార్థన చేశాడండి. ఈరోజు భర్తగా నీ ఇంట్లో నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, భార్యగా నువ్వు ప్రార్థన చేయాలి. మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖాళీ ఉండి ఉపవాసం ఉండి నీ విచారం, నీ కార్యం, నీకు ఏవైతే పోగొట్టుకున్నావో, ఏవైతే కాల్చబడ్డాయో, ఏదైతే మరి బహు నింద శ్రమ పొందుతున్నావో దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలా నెహెమీయా ప్రార్థన చేసినప్పుడు రాజుగారు గిన్నె అందించడానికి పిలిచాడు, పానదానికి పిలిచాడు. అప్పుడు నెహెమీయా రాజుగారి దగ్గరికి వచ్చాడు, రాజుగారికి కింద అందించాడు. 2వ అధ్యాయంలో చూసినట్లయితే అప్పుడు అంటున్నాడు, 2వ వచనం, రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాకు అనగా దేవుని స్తోత్రం కలిగినగా. రాజు అంటున్నాడు, నెహెమీయా, నువ్వెప్పుడు సంతోషంగా ఉండేవాడివి, నువ్వెప్పుడు సరదాగా ఆనందంగా ఉండేవాడివి, నీవెందుకు ఈరోజు చాలా విచారంగా ఉన్నావు, నీవెందుకు చాలా దుఃఖంగా ఉన్నావు అని రాజు అడుగుతున్నాడు. ప్రజలా, దేవుని ప్రియులారా, విషయం తెలుసా, ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న మానవుడైన రాజే తనకి ఏ దుఃఖం కలిగి ఉన్నాడో, తన అంతరంగంలో ఏ భారం కలిగి ఉన్నాడో, దేనికోసం ఆయన ఏడుస్తున్నాడో ఆ విషయాన్ని గ్రహించి రాజు అడుగుతున్నాడు, నీవెందుకు విచారంగా ఉన్నావు, నీ దుఃఖానికి కారణం ఏంటి, నీ హృదయంలో ఏదో దుఃఖం ఉందో నాకు తెలుసు అంటున్నాడు. ఆ రాజే అడిగితే హృదయంతరంగాల్లో పరిశీలిస్తున్న ఆ రాజు మరి నీ గురించి అడగడా, నీ గురించి తెలుసు కదా. ఈరోజు నీ ఇంట్లో పరిస్థితి ఏంటో, నీకున్న స్థితిగతులు ఏంటో, నువ్వే విషయంలో విచారిస్తున్నావో, దుఃఖిస్తున్నావో, ఏమి కూలిపోయినాయో, ఏమి అప్పులైపోయావో, ఎవరిని బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఎవరిని బట్టి దుఃఖిస్తున్నావో, దేంట్లో నువ్వు విచారంతో అలాగ ఇంట్లో మౌనంగా కూర్చుంటున్నావో దాని నుంచి బయటకు వచ్చి దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ భర్త త్రాగుడు కోసమా, అతని కోసం ఉపవాసం ప్రార్థన చేయి. నీకు ఇంట్లో అప్పుల కోసమా, తన కోసం ప్రార్థన చేయి.
నీ బిడ్డలేక చదువుల కోసమో ప్రార్థన చేయి, వ్యాధి కోసమో ప్రార్థన చేయి. దేవుడు నీ హృదయ రహస్యములు ఎరిగినవాడు. దేని స్తోత్రం. ఆ రాజు అనగలిగితే ఈ రాజు చెప్పలేడా? ఎస్తేరు వచ్చి రాజు దగ్గర ఉన్నప్పుడు, ఎస్తేరు నీ మనవేమిటి, నీకేం కావాలి అని రాజు అడిగాడు. హన్నా వెళ్ళి దుఃఖముతో ఏడుస్తున్నప్పుడు ఆ ఏలి అడుగుతున్నాడు, ఏంటమ్మా అలాగున్నావు, దేనికి అలా తాగొచ్చావా అని అడుగుతున్నాడు. అయ్యా, నా మనో దుఃఖమును నా దేవుని చెప్పుకుంటున్నాయి అంతే. హన్నా దుఃఖాన్ని ఎరిగిన దేవుడు, ఎస్తేరు దుఃఖాన్ని ఎరిగిన రాజు. ఈరోజు నెహెమ్యా దుఃఖాన్ని విచారణ చూసిన రాజు ఈరోజు నీ దుఃఖాన్ని చూడరా? దేవుని స్తోత్రం. అప్పుడు నీకు ఏ దుఃఖం ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా ఈరోజు దేవుడు చూస్తున్నాడు. యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. కాబట్టి నేను చూస్తున్నాడు. నువ్వు భయపడద్దు. ప్రభు సన్నిధిలో ఉపవాసం అండి. నీ దుఃఖానికి కారణమైన పరిస్థితుల కోసం, నీ విచారణకు కారణమైన సంఘటనల కోసం, వ్యక్తుల కోసం, మనుషుల కోసం, నువ్వు ఆ పరిస్థితులు బయటికి రావటం కోసం నువ్వు ప్రార్థన చేయి. దేవునికి అధికమైన సంతోషాన్ని కలిగించబోతున్నాడు. హల్లెలూయా. నెహెమ్యా నాకెందుకు అనుకోలేదు, తన సహోదరుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు రాజు అన్నప్పుడు వెంట నెహెమ్యా మిగులు బయటపడి ఆయన అంటాడు, నా పితరుల సమాధులుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చిపడిండగా నా దుఃఖము లేకపోయినా అని రాజు అంటుంది చెప్పాడు. అయ్యా, మా దేశంలో నా పితరుల సమాధులన్నీ కూడా పాడైపోయాయ్యా, ప్రాకారాలను కూడా కాల్చేశాడయ్యా. మరి నాకు దుఃఖం ఉండదా, నాకు బాధ ఉండదా అని నెహెమ్యా అడుగుతున్నాడు. రాజు దగ్గర చెప్తున్నాడు. మరి ప్రతిరోజు నీ రాజులకు రాజైన దేవుడి దగ్గర నీకు చెప్తున్నావా? ప్రభు అంటున్నాడు, ఆయనకు చెప్పు, ఆయన తెలియపరచు, దేవునికి సహాయం చేస్తాడు. అప్పుడు ఆ రాజు అంటున్నాడు, నీ సెలవైతే నీ దైపుణ్యాల నా పితరుల సమాధులను పట్టణంలో తిరిగి కట్టినట్లుగా నన్ను ఆ దేశంలో పంపుడని నేను వేడుకొనిచున్నానని అడిగాడు. రాజు దగ్గర మళ్ళీ అడిగాడు. రాజు చెప్పాడు కదా, రాజా, నీ దయ పొందితే, నీ సెలవు అయితే మరలా మా దేశానికి వెళ్ళి పడిపోయిన ప్రాకారాలను కట్టడానికి, నాయన అగ్ని చేత కాల్చబడిన మా యొక్క పట్టణం తిరిగి నిర్మించడానికి నన్ను మా దేశానికి పంపరా, నాకు సెలవివ్వరా అని అడిగాడు. ఎవరు? నెహెమ్యా. దేవుని స్తోత్రం. అప్పుడు వెంటనే రాజు ఏమన్నా తెలుసండి, వెంటనే రాజు ఏమన్నాడంటే, అప్పుడు 6వ వచనం, అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చున్నట్ట, నీ ప్రయాణం ఎన్ని రోజులు అని అడిగాడు. ఇంతని కాలం అని చెప్పినప్పుడు రాజు, నన్ను పంపుటకు చిత్తం గల వాడేను. సరే నెహెమ్యా, నీ వెళ్ళు, వెళ్ళు, ఆ ప్రాకారాలను నిర్మించుకో అని చెప్పాడు. సెలవిచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. రాజు సెలవిచ్చాడు. రెండవదిగా ఏం చేసి తెలుసండి, ఇదిగో నువ్వు వెళ్తున్నప్పుడు నీ ఒంటరిగా కాకుండా నీతో పాటు నీకు అనుకూలమైతే అక్కడ అధికారులను కూడా నీతో పాటు పంపిస్తాను, కొన్ని తాకీదులు రాయిస్తాను, నీతో పాటు కొంత కలపని, దానికి కావలసినటువంటి కలపని మ్రానులను కూడా నేను ఇస్తాను, నీ వెళ్ళిపో అని నెహెమ్యాకి రాజు సెలవిచ్చాడు. దేవుని స్తోత్రం. నెహెమ్యా ప్రార్థించినప్పుడు ఒకటి రాజుగారు గ్రహించాడు. 2 నెహెమ్యా రాజును అడిగినప్పుడు రాజు ఆ మాటను అంగీకరించి